ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, చాలామంది ఇంట్లో కొన్ని మొక్కలు పెంచుతూ ఉంటారు. అవును, కానీ ధనప్రాప్తి కోసం అని చెప్పేసి కొన్ని మొక్కలు ఉంటుంటాయి. వాటిని పెంచితేనే నిజంగా ధనప్రాప్తి కలుగుతుందంటారు. నిజంగా అలాంటి మొక్కలు ఉన్నాయండి? తప్పకుండా అండి. ధనప్రాప్తి కోసం మొక్కలు పెంచుతారు అన్నారు కదా, మీకేమైనా ఒకటి రెండు పేర్లు ఏమో తెలుసా? చాలామంది మనీ ప్లాంట్ అంటుంటారు, ఇది ఒక్కటి మాత్రమే తెలుసు. ఇంకోటి తులసి చెట్టు గురించి కూడా మాట్లాడతారు. తులసి చెట్టు కూడా ఉంటే కూడా మనీ. ఒక మాట చెప్తాను ముఖేష్ గారు, సార్, ఇవాళ మనం సంపాదిస్తున్నాం. అవునండి. సుఖంగా ఉన్నాం, ఎస్, బాగున్నాం. ఎస్. అదే పరిస్థితుల్లో సంపాదిస్తున్నాం, రూపాయి మిగలట్లా. ఏం జరుగుతుందో అర్థం కావట్లా. దీనికి ఏ చెట్టు పెట్టుకోవాలి అనేటువంటిది చాలామందికి ఉన్నటువంటి డౌటు. ఈ ఒక్క మాట చెప్తాను, సుమారుగా ఇంట్లో పరిశీలన చేసుకోమండి. ఎంతమంది ఇంట్లో ఇవాళ తులసి చెట్టు ఉంది? ఓకే. అపార్ట్మెంట్ కదండి, మాకు తులసి చెట్టు పెట్టుకోవడం కుదరదండి. అపార్ట్మెంట్లో తులసి చెట్టు పెట్టుకోవడం కుదరదు, కానీ మనీ ప్లాంట్ పెట్టుకోవడానికి కుదురుతుందా? ఇంత తులసి కొమ్మ తెచ్చుకోండి. తులసి చెట్టుకు నియమాలు ఉండాలంటారు. మనీ ప్లాంట్కు నియమాలు అవసరం లేదు కదా, అందుకే పెట్టుకున్నాం అనే వాళ్ళు కూడా ఉంటారు సార్. దీనిపై మీ సమాధానం? అటువంటి అప్పుడు మాకు డబ్బులు రావట్లేదని మాట వద్దు. వచ్చిన దాంట్లో తృప్తి పడండి, ఉన్న దాంట్లో అనుభవించండి. ఓకే. నాకు డబ్బు రాలేదు అని అంటే నీ ఇంట్లో తులసి చెట్టు అనేటువంటిది లేకుండా వెనకాల ప్లేస్ ఉంది, ఒక రెండు పూల కుండీలు పెట్టుకుంటాం, గులాబీ పూలను ఇంకోటి పెట్టుకుంటున్నారు కదా, ఆ గులాబీ పూల దగ్గరే చిన్న కుండీలో ఒక తులసి చెట్టు పెట్టుకోండి. జాగ్రత్త. మా ఇంట్లో తులసి చెట్టు ఉండడం చచ్చిపోతుందండి. ఎందుకు చచ్చిపోతుంది? దానికి అన్నిట్లాగా రోజు నీళ్ళు పోయకూడదు. మనం బకెట్లతో పోసేస్తాం కదా, దానికి చల్లాలి నీళ్ళు. ఓకే. తులసి చెట్టుకి చల్లాలి నీళ్ళు. మనం పోసేస్తే అది ఎట్లా బ్రతుకుతుంది? ఇవాళ తులసి చెట్టులో ఒక గ్లాసు నీళ్ళు పోస్తే ఆ గ్లాసు నీళ్ళు 5 రోజులు దాచుకుంటుంది. ఓకే. అతని రోజు నీళ్ళు చల్లాలి, ఉదయం సాయంత్రం. ఎట్లా? ఆకుల మీద చల్లాలి మనం. అది చల్లకుండా మా ఇంట్లో బ్రతకదండి అంటే, ఓకే, ఇవాళ మీ ఇంట్లో బ్రతకట్లా, మీ పూర్వంలో అందరిలో బ్రతికిందిగా, ఇవాళ మన ఇంట్లో ఎందుకు బ్రతకట్లా? అవును. అంటే ఏంటంటే మనీ ప్లాంట్ మీద ఉండేటువంటి ఒక శ్రద్ధ తులసి చెట్టు మీద లేదు. ఓకే. రెండు, నేను ఎవరిని అనకూడదు, డబ్బు అధికంగా రావాలంటే మనీ ప్లాంట్ ఈ దిక్కుని పెట్టండి, ఆ దిక్కుని పెట్టండి అనేటువంటి విషయాలు కూడా మనకు చాలా జనరల్గా వచ్చేసాయి. అవును. దీనివలన ఎవరిని ఎవరు ఏది నాశనం అవుతుంది, నాశనం చేస్తున్నారండి. ఏ ఒక్కరైనా మేము మనీ ప్లాంట్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, తులసి చెట్టు పెట్టుకోండి ఇంట్లో ముందు ఓకే అని చెప్పగలుగుతున్నామా? ఇంటి ముందు మామిడి మండ పెట్టండి, ఇంటి లోపల తులసి చెట్టు పెట్టండి అని ఈ రెండు మనం చెప్పలేకపోతున్నాంగా. అపార్ట్మెంట్లు ఉన్నాయి, అపార్ట్మెంట్లో కూడా ప్రతి అపార్ట్మెంట్ ముందు తులసి చెట్టు, ఇది మనకు మనీ ప్లాంట్ చెట్లు ఉంటున్నాయి. కానీ తులసి చెట్టు అనేటువంటిది దానికి మొక్కకుండా, దానికి నీళ్లు పోయకుండా నేను మనీ ప్లాంట్ మొక్క తెచ్చుకుంటాను, లేదంటే ఇంకొకటి తెచ్చుకుంటాను, లాపింగ్ బుద్ధ తెచ్చుకుంటాను, దాని బుడ్లో వేలు పెడతాను, ఇవేగా వస్తున్నాయి. విన్నాం మొన్న మధ్యన లాపిన్ బుద్ధ అని ఉంటుందిట, టీవీ మీద ఎక్కడ పెట్టుకుంటారట, ఇంట్లో బయటికి వెళ్ళే ముందు, ఇంటికి వచ్చే ముందు అని చూసి దాని బొడ్డు మీద వేలు పెడితే కనక వర్షం కురిపిస్తుందిట. మరి అంత కనక వర్షం కురిపించేటట్టయితే నీకు ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి? నువ్వు చెప్పుకోకూడదు. నీకు లాఫింగ్ బుద్ధ కూడా వినాయకుడు అంటుంటారు చైనాలో, మరి ఇక్కడ మన వినాయకుడికి మనకు దిక్కు లేదు, చైనా వినాయకుడు ఎందుకండి మనకు? వినాయకుడు ఒకడే ఉంటాడండి ఎక్కడైనా, ప్రపంచం మొత్తానికి వినాయకుడు ఒకడే. చైనా వినాయకుడు అంటే చైనాలో పెట్టుకోమనండి, మనకు కాదు కదా అది, మనకైతే ఉంది, ఆయన్ని పెట్టుకోండి. ఈ కళ్ళ దిష్టి గణపతులు అని చెప్పి మనం పెట్టేస్తూ మనల్ని మనమే హింసించుకుంటామండి. ఖచ్చితంగా ఇంటి పెరట్లో, ఇప్పుడు అపార్ట్మెంట్లో పెరట్లు లేవు కదండి, అవునండి, అసలు స్పేస్ కూడా ఉండట్లేదు. వంటింట్లో మనకు వెనకాల ఇస్తాడు, బాల్కనీ ఇస్తాడుగా, ఆ బాల్కనీ దగ్గర చిన్నది పెట్టుకుంటున్నారుగా, అక్కడ చిన్న మొక్క పెట్టుకోండి. చిన్న కుండి తులసి మొక్కే. తులసి మొక్క లేనటువంటి ఇల్లు శ్మశానంతో సమానం. నేను అనకూడదు ఆ మాట, కానీ వాస్తవం. తులసి ధాత్రి అంటారు. తులసి అనేటువంటిది పూర్తిగా కూడా మనకుండేటువంటి అష్ట దారిద్ర్యాలని కూడా దూరం చేసి, అష్టైశ్వర్యాలని కూడా ఇంట్లో ఎప్పుడూ కూడా నిక్షిప్తం చేసేటువంటిది. కానీ మరి పూర్వకాలంలో ప్రతి ఇంట్లోనూ తులసి చెట్టు ఉండేది. తులసి చెట్టు లేని ఇల్లు ఎప్పుడూ లేదు. వాళ్ళ ఇంట్లో ఒక మనిషి సంపాదించిన 10 మంది కడుపు నుండి అన్నం తినేవాళ్ళు హాయిగా. ఇవాళ అపార్ట్మెంట్లో వచ్చేసి అన్నీ వచ్చేసేసి ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తున్నా, తినటానికి సమయం లేదు, ప్రశాంతంగా ఒక గంట మాట్లాడుకోవడానికి సమయం లేదు, తెల్లవారు లేస్తే అప్పులు,
సమస్యలు ఎందుకు వస్తున్నాయండి? మేము ఎన్ని అనవసరమైన 100 పెట్టుకుంటాం, అవసరమైన ఒకే ఒక్కటి తులసి చెట్టు, అది పెట్టుకోకపోవటం వల్లే మనకి ఇన్ని రకాల అనర్థాలు అనారోగ్యాలు కూడా వస్తున్నాయండి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఒక మనీ ప్లాంట్ ఎన్ని సంవత్సరాలు అయింది దాని పుట్టుగా? అసలు నిజంగా మనీ ప్లాంట్కు ఉన్న ప్రత్యేకత ఏమైనా ఉందా? ఏమి లేదండి. మనీ ప్లాంట్ పేరులో అది ఉంది కాబట్టి మనీ, అది పెట్టుకుంటే మనీ వస్తుంది అంతే. నమ్మకం. ఎవరో ఒకరు పుట్టిస్తారు. నాకు తెలిసి గత 20 సంవత్సరాల నుంచి ఇవన్నీ వచ్చినాయండి, అంతకుముందు లేవు. మరి మనీ ప్లాంట్స్ ఇవన్నీ లేవు. ఎక్కడో కొన్ని ఇళ్లలో బయట చెట్లకి మొలుస్తూ ఉండేవి, ఇంటి ముందు పెట్టుకోవడం అంటే చాలా తక్కువ. షోకేస్గా పెట్టుకునేవారు, తీగల్లాగా వస్తుంటాయి కాబట్టి షోకేస్గా పెట్టుకునేవారు. ఆ షోకేస్గా పెట్టుకునేది కాస్త ఏమైంది, అది మనీ ప్లాంట్ ఉంటే ఆ ఇంటికి వృద్ధి. అది కూడా అంటే మనీ ప్లాంట్ కొనకూడదని, ఎవరో ఒకళ్ళు ఇవ్వాలని, లేదంటే దొంగతనంగా మొక్క తెచ్చుకోవాలని చెప్పి ఇటువంటివన్నీ ప్రక్రియలు. అంటే ఈ ఒక మనీ ప్లాంట్ మనం రావడం కోసం మొక్క దొంగతనం చేసినప్పుడు ఇంకోటి దొంగతనం చేయలేమా? ఒక్కటండి, మనకు ధనం రావాలి అన్నా, వచ్చింది స్థిరంగా నిలవాలి అన్నా, మనం కుటుంబంతో క్షేమంగా ఉండాలి అన్నా తులసి ధాత్రి అంటే, ధాత్రి అంటే ఉసిరి కూడా ఉంటుంది, కానీ తులసి చెట్టు అనేటువంటిది ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో మీకు కనిపించడానికి ఎక్కడా కూడా లక్ష్మి కనిపించకపోవచ్చు, కానీ ఈశ్వరుడి ద్వారా వచ్చేటువంటి పరమ ఐశ్వర్యం మాత్రం ఖచ్చితంగా స్థిరంగా ఉంటుంది. దీంట్లో 2 అనుమానాలు ఉన్నాయి గురుగారు. తులసిలో 2 రకాలు ఉంటాయంట. మరి ఒకటి నార్మల్ తులసి, ఇంకోటి కృష్ణ తులసి అంటుంటారు. మళ్ళీ మామూలు తులసి పెట్టుకోవాలి. ఎందుకు కృష్ణ తులసి ఎందుకు పెట్టుకోవాలి? కృష్ణ తులసి విధానం వేరు. కృష్ణ తులసికి దాని యొక్క విధానంగా దాని యొక్క సిస్టమ్ అదంతా మళ్ళీ వేరు. ఇంట్లో మనం పెంచుకోవలసిన విధానం కానీ, ఇంట్లో మనం నిత్యార్చన కానీ కావాల్సిన తులసి మామూలుగానే ఉంటుంది. కృష్ణ తులసి అనేటువంటి దాని కండం అంతా కూడా ఎర్రగా, ఇప్పుడు మీరు వేసుకున్న చొక్కా కలర్ లో ఉంటుంది మొత్తం అంతా కూడా. అది ప్రత్యేక విధానంలో ఆలయ విధానాలకి వాటికి అది ప్రాశస్త్యం. మామూలుగా తులసి సాంసారిక జీవితం అనుభవించేటువంటి ఒక గృహస్థుడి ఇంట్లో నార్మల్గా ఉండేటువంటి తులసి ఉంటుంది. దైవికపరమైనటువంటి ఆశ్రమాలు, దేవాలయాలు వాటిలో కృష్ణ తులసి అనేటువంటిది పెంచుతారు. దానికి మూలం మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి, ఎందుకు ఇంట్లో కృష్ణ తులసి పెంచకూడదు అనేటువంటిది. అదండి విషయం. సో నార్మల్ తులసి పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా ధనాకర్షణ అనేది జరుగుతుంది. వాళ్ళని ప్రయత్నం చేయమనండి. రేపు ఏకాదశి, రేపు తెల్లవారితే తెచ్చుకొని పెట్టుకోమనండి హాయిగా. అంటే ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు, రేపు విశేషంగా ఉంది కాబట్టి రేపు తెచ్చుకొని కూడా పెట్టుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. ఇది నార్మల్గా ఇక్కడ ఇంటి ముందర పెడితేనే బెస్ట్ కదా గురువు? ఇంటి వెనకాల పెట్టుకోండి. ఇంటి వెనకాల పెట్టుకోవాలి. ఎందుకంటే ఎందుకంటే గడపకి మించి హైట్ లో ఏ వృక్షం ఇంటి ముందు ఉండకూడదు, ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, అవునా? ఇంటికి గడపకి ముహూర్తం పెడతాం, ఆ గడప ఇంటికి పెద్దది, ఆ గడపకి హైట్ లో ఏ మొక్క కూడా ఉండకూడదు. ఇప్పుడు మనం పెట్టుకుంటున్నాం కానివ్వండి, ఒక పూర్వానికి వెళ్తే ఆ సింహద్వారానికి బయట గేటుకి ప్లేస్ వస్తుంది, అక్కడ ఉండేవి తప్ప మొక్కలు ఏదైనా ఉంటే సింహద్వారం దగ్గర ఏ ఒక్క మొక్క కూడా ఉండదు. ఓకే, అంటే సైడ్ కి పెట్టుకోవచ్చు, పెట్టద్దు. ఆ సింహద్వారానికి ఆ గడప కన్నా ఒక అంగుళం పైకి కూడా ఎవరు ఏ మొక్క పెట్టేవారు కాదు, బయటికి పెట్టుకునేవారు. 2 మెట్లకి పైకి ఎక్కుదాం, మెట్ల గట్టి ఇటు పెట్టుకుంటారు కింద, కానీ మెట్ల మీద మాత్రం ఎవరు పెట్టేవారు కాదు. ఎందుకంటే ఆ గడపకి ఉన్నటువంటి ప్రాముఖ్యత దానికి ఇవ్వాలి. రాజద్వారం అంటారు దాన్ని, సింహద్వారం. దాన్ని రాజద్వారం అంటే లోపలికి వెళ్ళేది అదే కదా, దొంగతనంగా వెళ్ళట్లేదు కదా. దాని రాజద్వారము, సింహద్వారము. ఆ రాజద్వారం అనేటువంటిది అదే విశేషమైనది, గొప్పది. ఆ ఇంటి మొత్తానికి కూడా మూలం ఏంటి? ఆ ద్వారం. ఆ ద్వారానికి ఉండేది గొప్పతనం, దానికి విశిష్టత దానికి ఇవ్వాలి. కాబట్టి ఆ గుమ్మానికన్నా ఆ గడప కన్నా ఎత్తొచ్చేటువంటి మొక్క మనం పెట్టవద్దు. కాబట్టి పెరటి గుమ్మానికన్నా పెరటి గడప కన్నా ఎత్తుండాలి. కాబట్టి పెరట్లో ఎప్పుడు పెట్టుకోవాలి దీన్ని, ఎప్పుడు కూడా. అది విషయం అండి. నిజంగా గురుగారు, ఇంట్లో ఏ మొక్క పట్టుకుంటే ధనాకర్షణ కలుగుతుందనే దాని విషయం మీద, అదేవిధంగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా ఎలా ఉంటుందని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.